మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారు, మరొక సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మందుల సామ్యాల్ గారు ఎమ్మెల్యే గారు, నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు, శ్రీ గణేష్ మిత్రులు ఎమ్మెల్యే గారు, వీరితో పాటు ఈ మీడియా సమావేశంలో పాలు పంచుకుంటున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడున్న మంత్రులకి, ఇక్కడున్న పార్లమెంటు సభ్యుడికి, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులకి వివిధ రాష్ట్రాల్లో పార్టీని గెలిపించే దాంట్లో భాగంగా ముఖ్యులైన మా అందరికీ కూడా బాధ్యతలు ఇచ్చారు. దాంట్లో భాగంగా నాకు సీతక్క గారికి కేరళ రాష్ట్రంలో పెట్టారు. మా పొన్నమన్నకి పుదుచ్చేరిలో ఇవ్వటం జరిగింది. ఇంకా శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి కూడా వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు ఒక వారం రోజులు పైచిలకు నేను కేరళలో ఉండటం జరిగింది. కేరళలో మేము తిరిగినంత ప్రాంతంలో రేపు జరగబోయే పోలింగ్లో యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ మిత్ర బృందమైన యూడీఎఫ్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలా మంది పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఇంకా చాలా మంది మంత్రులు, పెద్దలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నప్పుడు, వివిధ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్నామో, ఈ చేసే వాటిని మోడల్గా కేరళ రాష్ట్రంలో కూడా గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించిన ఎల్డీఎఫ్ పార్టీ చేసిన కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పాలనకి మార్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత చేసిన సంక్షేమాన్ని కంపేర్ చేసి చూపించిన తర్వాత తప్పకుండా కేరళలో యూడీఎఫ్ పార్టీ మిత్ర బృందం బ్రహ్మాండమైన మెజార్టీతో రాబోతుందని తెలుపుతూ, మేమందరం ఈ ఎలక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు కొంతమంది ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద ఏవైతే అనేక అసత్యాలమైన వార్తలు, పచ్చి అబద్ధాలు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ అనేక ఆరోపణలు అబద్ధాలరావు గారు చేయటం మనం చూసాం. ఆ అబద్ధాలరావు గారికి డ్రామాలరావు గారు, ఈ డ్రామాలరావు గారు, అబద్ధాలరావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా, వారి టీం అంతా అబద్ధాలని, అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం, ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం, ఎలాగైతే 10 సంవత్సరాల్లో క్రితం వారికి ఉన్న ఆస్తులు కానీ, వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు కానీ, ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు, ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
ఈ 2 సంవత్సరాలు 3 నెలలు 2 సంవత్సరాలు 4 నెలల్లో ఏవైతే ఏ ఎన్నికలు వచ్చినా అవి బై ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల అన్నిటిలో కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజాప్రభుత్వానికి వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జీర్ణించుకోలేక ఆ సత్యాన్ని అరిగించుకోలేక